హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 32 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగం సైజ్ చిక్కుపోయినా, కామశక్తి తగ్గినా, కామ కోరికలు తగ్గినా, ఎంతోమంది విడాకులైపోయే సందర్భం వచ్చినా, వాళ్ళు విడిపోయే జంటలు విడిపోయే సందర్భం వచ్చినా ఎంతోమంది మా దగ్గర, ఎన్నో వేల మంది మా దగ్గర 2 లక్షల మంది పైన మా దగ్గర మంచిగానే కేసులు ఉన్నాయి. ఎన్ని వేల నా దగ్గర కుటుంబాలు, బహుశా నేను 32 ఇయర్స్ మా దగ్గర మంచిగా వాళ్ళ దాంపత్య జీవితం కాపాడుకున్నారు. వాళ్ళ అంటే వివాహతర జీవితం కాపాడుకున్నారు. మళ్ళీ విడిపోకుండా ఉన్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ సంసారం బాగుపడింది, మెరుగుపడింది అని చెప్పుకోవచ్చు. చాలామంది జీవితాలు నా దగ్గర. ఇప్పుడు ఈ కెమెరా పరంగా నేను చెప్తుంది ఏంటంటే, మీ జీవితంలో కూడా సెక్స్ అనే తుఫాన్, సెక్స్తో ఇబ్బందులున్నా, మనస్పర్ధాలు పెరిగిపోయినా, మీ భార్యకు అసంతృప్తి ఉన్నా, మీకు ఒకవేళ అసంతృప్తి ఉన్నా, మీకు కాన్ఫిడెన్స్ తగ్గినా, మీకు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నా, మీ సెక్సువల్ పవరు, కామ కోరికల టైమింగ్ తగ్గినా, అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడతారు. నేను యునాని ఇచ్చే అభయం ఏంటంటే, ఒక్కసారి మీరు మందులు వాడితే మగతనం పెరుగుతుంది, నా దగ్గర రాకుండా ఉంటారు. టైమింగ్ పెరుగుతుంది, నా దగ్గర రారు. పోయిన సైజు మళ్ళీ తిరిగి వస్తుంది, టైమింగ్ తిరిగి వస్తుంది, వీర్య కణాలు తిరిగి వస్తాయి, ఆ వీర్యం చిక్కదనం, ఆ క్వాంటిటీ, ఆ క్వాలిటీ అన్నీ తిరిగి వస్తాయి. అసలు లేట్ ఏంటంటే మీరు రావటం లేట్ మా దగ్గర, అన్నీ మంచిగా అవుతారు. ఇవాళ నా టాపిక్ ఏంటంటే షింకేజ్ ఆఫ్ పెనిస్. అంగము అనకాండలాగా ఉన్న అంగము వానపాములాగా తయారై ఇలా చచ్చిపోయిన ఎలుకలాగా ఇలా చచ్చిపోయిన ఎలుకలాగా. అన్హెల్తీ పెనిస్. చూస్తే వావ్ అన్నట్టు, ఒక అంగం చూస్తే ఆరోగ్యమైన అంగం, హెల్తీ పెనిస్ చూస్తే వావ్ అన్నట్టు ఉండాలి. చాలామంది మా దగ్గరికి, సార్ మా ఆవిడ నా గర్ల్ ఫ్రెండ్ చూసి, ఏంది అది అంగం అట్లా ఉంటుందా, అది ఏంది మరీ ఘోరంగా ఉంది, చచ్చిపోయిన ఎలుకలాగా ఉంది, ఇది ఏంది ఇంత ఘోరమా అనే సందర్భాలు అంటున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది మా దగ్గరకు వచ్చి, సార్ నేను ఏకాంతంలో ఉన్నప్పుడు, అంటే మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్లో స్నానం కూడా చేయను, నా అంగం మరి ఇంద్రా అసలు కనిపిస్తారు, డ్రైన్ మీద నుంచి అసలు ఉందరా నీకు అంగం కూడా అన్నట్టు మాట్లాడతారు. సార్ ఏకాంతంలో ఉన్నప్పుడు నేను స్నానం చేస్తా, కానీ ఆ గ్రూప్లో ఉన్నప్పుడు స్నానం చేయను, బయట ఉంటే స్విమ్మింగ్ చేయను, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఒక్కటే చెప్తాను మీకు, అంగం ఒకవేళ పెద్దగా ఉండి చిన్నగా అయిపోయింది అనుకోండి, షింకేజ్ అయిపోయింది, 6 ఇంచుల ఉన్న అంగము హస్తప్రయోగం వల్ల కుచించుకోకపోతే మళ్ళీ ఆ సైజు వస్తుంది. లేని సైజు వస్తుంది అని చెప్పను నేను. లేని సైజు రాదు, పోయిన సైజు మాత్రం తిరిగి వస్తుంది. మీ అంగం పెద్దగా ఉండి చిన్నగా అయిపోతే మళ్ళీ పెద్దగా అవుతుంది యునాని మందులతో. దొడ్డుగా ఉండి సన్నగా అయిపోతే మళ్ళీ అలా అవుతుంది. చక్కగా ఉండి వంకర అయిపోయింది అంటే అది మళ్ళీ చక్కగా అవుతుంది. విన్నారు కదండి, షింకేజ్. కొందరికి పొత్తి కడుపులో పోయి రిట్రాక్షన్, తాంబేలు తల కూర్చొని ఆ తాంబేలు తల ఉంటుంది, లోపల పోయి కూర్చుంది, లోపల కనిపించదు, ఆ తలే కనిపిస్తుంది, మెడ కనిపించదు, షాఫ్ట్ కనిపించదు, అంగం ముందు భాగమే గెలాన్స కనిపిస్తుంటుంది. పొత్తు కడుపులు బాగా పెద్దగైనప్పుడు లోపల పోయి కూర్చుంటుంది, అది అంటే లోపల పోయి దాక్కుంటుంది, వెళ్ళదు. మళ్ళీ ఎప్పుడో లేచినప్పుడు కొంచెం బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్, షింకేజ్ ఆఫ్ పెనిస్ అంటారు. దీనికి కారణాలు ఏంటంటే, ప్రథమంగా పొట్ట పెద్దగా అయిపోవడం, ఒబెసిటీ ఒక కారణం. కొవ్వు బాగా కూడుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే, దాని న్యూట్రిషన్, దానికి సరిగ్గా ఆక్సిజన్ దొరకకపోవటం వల్ల అది షింక్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల కూడా అంగం వైపు వచ్చే రక్తనాళాలు అన్నీ కుచించుకుపోయి, అక్కడ ఉన్న ఎండోథీలియల్ టిష్యూస్ అవి కుచించుకుపోయి అంగంలో రావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ రాకపోవటం వల్ల అంగం షింక్ అయిపోతుంది. రెండో కారణం. మూడో కారణం ఏంటంటే హార్మోన్స్ లోపించడం. మన సెక్స్ చాలా సంవత్సరాలు సెక్స్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, సరిగా నిద్ర లేదు, కొవ్వు బాగా పెరిగిపోయింది, టెస్టోస్టెరాన్ లెవెల్ పడిపోతుంది. హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల అంగం ఆరోగ్యంగా ఉండదు, అంగం కుచించుకుపోవటం, రిట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది. నాలుగో కారణం ఏంటంటే, ఎప్పుడు దాన్ని కట్టి పెట్టడం, లెంగొట్లాగా కట్టడం, టైట్ అండర్వేర్ వేసుకోవడం, టైట్ పాయింట్ తొడగటం, దానివల్ల అంగం అంటే షింక్ అయిపోతుంది, కుచించుకుపోయి ఉంటుంది, షింక్ అయిపోతుంది అంగం. కొన్ని సందర్భాల్లో కొన్ని దెబ్బ తాగడం వల్ల, సర్జరీ అయిపోవడం వల్ల అంగం కుచించుకుపోతుంది. ఈ 4-5 కారణాల వల్ల అంగం ఓరల్ సెక్స్ చేసే వాళ్ళకి కూడా బాగా అంగం కుచించుకుపోతుంది. అన్హెల్తీ పెనిస్. మాటికి నోట్లో ఇచ్చి సెక్స్ చేసుకుంటారు కదా, మన నోట్లో ఉన్న సెలైవా
అక్కడ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. దానివల్ల అంగం కుచించుకోపోవటం కాకుండా దాంట్లో ఉన్న సెన్సిటివిటీ పాడైపోతుంది. అంగం సెన్సిటివిటీ, అంగం షింక్ అయిపోతుంది. షింకేజ్ ఆఫ్ పెనిస్, రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్ అవుతుంది. అన్హెల్తీ పెనిస్, హెల్తీగా ఉన్న అంగం మొత్తం అనారోగ్యంగా మారి సెక్స్ చేసే అంత శక్తి సత్తదంటూ రాకపోవడం, అంటే శక్తి లేకపోవడం రాకపోవడం జరిగి అసంతృప్తి, సెక్స్లో అసంతృప్తి, భార్య ఇబ్బంది పడటం అవుతుంటుంది. ఇప్పుడు యునాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఓరల్ మెడికేషన్ ఇచ్చుకుంటూ పైన ఇచ్చి పూసే కొన్ని తిలాలు ఉంటాయి. ఆ తిలాల వల్ల ఇక్కడ కుచించుకోపోయిన రక్తనాళాలు, అక్కడ ఉన్న లోపల ఎండోథెలియల్ టిష్యూస్, కండరాలు అన్నీ హెల్తీగా అయ్యి మళ్ళీ బ్లడ్ ఫ్లో పెరిగి అంగం లావ్ అయ్యి పోయిన సైజు తిరిగి వచ్చేస్తుంది. పోయిన సైజు, లేని సైజు రాదు. మళ్ళీ చెప్తాం, ఆ పెద్దగా ఉన్న సైజు చిన్నగా అయింది, మళ్ళీ పెద్దగా అవుతుంది. సన్నగా అయిన సైజు మళ్ళీ దొడ్డుగా అవుతుంది. మళ్ళీ దాంట్లో పవరు మళ్ళీ పవర్ పుంజుకొని మళ్ళీ భార్యకు విరగదీసేంత శక్తి, ఆమెకు నొప్పిలేసేంత శక్తి, సెక్స్ సామర్థ్యం పెంచుకొని మళ్ళీ మీరు నువ్వు మగాడ్రా బుజ్జి అన్నట్టు నిరూపించుకోవచ్చు. మళ్ళీ ఆ శక్తి, ఆ పవర్ అనేది తిరిగి వస్తుంది. కాకపోతే మనం లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి. నడవాలి, పొద్దున వాకింగ్ తూచా తప్పకుండా, చెప్పులు లేకుండా భూమి మీద, గడ్డి మీద డైలీ 1 అవర్ వాకింగ్ చేస్తే విటామిన్ డి ఉంటుంది. విటామిన్ డితో సహా నైట్రేట్స్ వస్తాయి. నైట్రేట్స్ వల్ల నైట్రిక్ ఆక్సైడ్ వచ్చి మన బ్లడ్ వెజల్స్ హెల్తీగా ఉంటాయి. అంగం వైపు దాని పోషణ, న్యూట్రిషన్, ఆక్సిజన్ రావటం వల్ల, టెస్టోస్టెరాన్ వల్ల అంగం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే సాయంత్రం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న మేజర్ మజిల్స్ కంట్రాక్ట్ అయిపోయి మన బాడీలో మంచి సెక్జువల్ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి అంగానికి ఆరోగ్యంగా ఉంచుతాయి. హస్తప్రయోగం చేయటం ఆపేయాలి. బోర్లో పండుకోవడం ఆపేయాలి. బోర్లో పండుకుని అంగానికి బెడ్డీతో రాపిడి చేసిన ఆపేయాలి. హోమోసెక్జువాలిటీ ఆపాలి. ఓరల్ సెక్స్ ఆపాలి. పోనోగ్రఫీ ఆపాలా. ప్రకృతికి మనం ఎప్పుడు విరుద్ధంగా వెళ్తే, భిన్నంగా వెళ్తే ప్రకృతి మనకు ప్రతీకారం తీసుకుంటుంది. మన శరీరంతో, దాంతోనే ఆడుకుంటాం. మన శరీరంతో అది ఆడుకుంటుంది. దాని అనుకూలంగా ఉంటుంది, అది సానుకూలంగా ఉంటుంది. ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. ప్రకృతి ఏంటి? వేజనల్ సెక్స్ చేయాలి. వేజనల్ సెక్స్ చేయాలి. అలా కాకుండా చేతితోని మనం బాగా రాపిడి ప్రకృతికి భిన్నం ఇది కాదు. ఇలా అక్కడ చేతితో హస్తంతో రాపిడే అంగం, ఇది నార్మల్ నేచురల్ సెక్స్ కాదు. కాబట్టి అంగం ఆకారం పాడైపోతుంది. ప్రకృతికి అనుకూలంగా ఉండండి, మీకు సానుకూలంగా ఉంటుంది. లేదంటే ప్రతీకారం తీసుకుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో మీ తప్పుల వల్ల, మీరు చేసుకున్న కొన్ని పొరపాట్ల వల్ల అంగం సైజ్ తగ్గినా, కుచించుకుపోయినా, షింకేజ్ అయిపోయినా, టైమింగ్ తగ్గినా, కాన్ఫిడెన్స్ తగ్గినా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చేసిన ఇవన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ. మీరు పవర్ పెంచుకోవచ్చు, శక్తి పెంచుకోవచ్చు, టైం పెంచుకోవచ్చు, వీర్యం పెంచుకోవచ్చు, వీర్య కణాలు పెంచుకోవచ్చు, వీర్య చిక్కదనం పెంచుకోవచ్చు, మోతాదు పెంచుకోవచ్చు, అన్నీ పెంచుకోవచ్చు. మీరు సెక్స్తో మీరు రాణించే సత్తా మళ్ళీ తిరిగి వస్తుంది. పోయిన సైజు మళ్ళీ గతంలో గుర్తుపెట్టుకోండి. మీకు యవ్వనంలో మీరు ఎలా ఉన్నారో వాళ్ళు మళ్ళీ అని వస్తుంది. విన్నారు కదండి. మీలో అంగం పాడైపోయినా, దాని ఆకారం పాడైనా, దాని షేప్ పాడైపోయినా, చక్కగా ఉన్నది వంకరైపోయినా, దొడ్డుగా ఉన్న సన్నగా అయిపోయినా, పొడుగు ఉన్న చిన్నగా అయిపోయినా, రిట్రాక్షన్ అయిపోయినా, తాంబెలు తల్లలాగా లోపడిపోయినా అన్నీ మంచిగా అవుతాయి. సర్జరీలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, పత్యాలు ఉండవు, అన్నీ తినొచ్చు. ట్రీట్మెంట్ యునాని మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా, కోతలు లేకుండా హాయి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్య ఉంటుంటే, జెన్యున్గా సమస్యతో మీరు బాధపడుతున్నారు, మీరు మనోవేదన, కుంగుబాటుకి గురి అవుతున్నారు అనుకోండి, అతను సంప్రదించండి. ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడతారు. మీరు వింటున్నారు, నాకు అర్థం చేసుకుంటున్నారు అని భావిస్తూ, ఆశిస్తూ నేను ఈ వీడియో ముగిస్తున్నాను. అప్పటివరకు